షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఎందుకు సీరియల్స్ ఆపేసు? సీరియల్స్ ఆపేయలేదు, గ్యాప్ వచ్చింది అంతే, ఇవ్వలేదు. అది రీజన్ ఉంటది కదా. రీజన్ ఏం లేదు. బట్ అంటే నువ్వని కాదు, నేను బేసిక్ గా మనం వింటూ ఉంటున్నా, చూస్తూ ఉంటుంటున్నా, ప్రతి ఒక్కరు వదిలేస్తున్నారు సీరియల్స్ ని. ప్రాబ్లం ఏంటంటే వదిలేయట్లేదు. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీ తక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు బయట వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ వస్తుంది. సో మన తెలుగు వాళ్ళకి తక్కువ వస్తుంది కాబట్టి ఎవరు చేయడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ అయినా కూడా అంటే మెయిన్ ఉండేలా చూసుకుంటారు. సో అది కాకుండా జస్ట్ 2-3 డేస్ క్యారెక్టర్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. సో అందుకని మన తెలుగు వాళ్ళకి అనిపించట్లేదు అంతే. సో ప్రాబ్లం ఏంటంటే రెండు, ఒకటి క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, రెండు డబ్బుల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ రెండు లేనప్పుడు చేయడం దేనికి అనేది పాయింట్. తెలుగు వాళ్ళతో కొంచెం ఆ ప్రాబ్లం ఉంది. అంటే తెలుగు వాళ్ళకి సాటిస్ఫై అయ్యేంత క్యారెక్టరైజేషన్స్ రావట్లేదు, అంత పేమెంట్స్ కూడా రావట్లేదు అనేది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకే గ్యాప్ వచ్చింది. అది నువ్వు ఇప్పుడు సీరియల్ రీసెంట్ గా స్టార్ట్ చేసావు స్టార్ మాలో. నేను ఆల్మోస్ట్ 2 years గ్యాప్ తీసుకొని చేస్తున్నా. నాకు తెలుసు కదా, ఆ గ్యాప్ లో నేను కూడా ఉన్నాను. ఆ ఆ గ్యాప్ లోనే వచ్చాయి యాక్చువల్లీ, మనం ఆ గ్యాప్ లోనే పరిచయం. ఇప్పుడు సీరియల్ చేస్తున్నావు కదా, టీం అంతా తెలుగు వాళ్ళే, టీం లేరు, ఉండరు మ్యాక్స్ తెలుగు వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఇది తమిళ్ వర్షన్ రీమేక్ చేస్తున్నాను. సో నేను తమిళ్ వర్షన్ చూడండి అని చెప్పారు. తమిళ్ వర్షన్ చూసినప్పుడు నాకు నచ్చింది, నా క్యారెక్టర్ చూసుకున్నాను నేను, చాలా బాగుంది. సరే అని చెప్పి ఓకే చెప్పాను. నీది ఇప్పుడు మళ్ళీ చేయట్లేదు నువ్వేం సీరియల్? ది బెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా నేను ఫస్ట్ నుంచి కూడా. శివ ఏదో వస్తే అది చెయ్యను, నాకు గ్యాప్ వచ్చినా పర్లేదు, బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి చేస్తూ. ఈ ప్రాజెక్ట్ నేను అంతే 100% ఎఫర్ట్ ఉంది పెట్టాలి అక్కడ. ఇద్దరు మంచి ఒకే మాట మీద ఉంటారా అసలు సింక్ కదా. ఇప్పుడు నువ్వు ర్యాండమ్ గా నువ్వు ఏదో ఒకటి అడుగు కూడా సేమే చెప్తాం, మేము సింక్ లో ఉంటాం, అంత సింక్ లో ఉంటాం. ఎలా చేయరు మీ ఇద్దరా? యాక్చువల్లీ మీ స్టోరీ ఏంటి? నేను ఎప్పుడు పర్సనల్ గా కూర్చున్నప్పుడు కూడా నేను ఎప్పుడు మీరు అసలు ఎలా పరిచయం అయ్యారు నేను ఎప్పుడు అడలే, ఏదో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎలా ఫ్రెండ్స్ అయ్యారు నాకు తెలియదు. యాక్చువల్లీ ఇలా షూట్స్ లోనే కలిసాం. ఫస్ట్ ఒక మూవీ చేసాం, అఖిల్ అనే ఫిల్మ్. మీ ఇద్దరికి పడకపోతుండే అని అనుకుంటున్నా స్టార్టింగ్. మేము ఇప్పటి వరకు ఒక్కసారి గొడవ పడ్డాం, ఒకటేసారి గొడవ, అది కూడా దిష్టి వల్ల అంతే. చిన్న గొడవ, అది కూడా 13 years 14 years చిన్న మిస్అండర్స్టాండింగ్, అది కూడా ఒకసారి గొడవ పడ్డాం అంతే. ఇప్పుడు ఎప్పుడు రీసెంట్ గా అంటే 1 year దాటి 1 year బ్యాక్. 1 year బ్యాక్ నేను ఎప్పుడు చూసినట్టున్నాను ఒకసారి ఇద్దరు గొడవ. ఇక్కడ కాదు, మేము ట్రిప్ వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ లో ఒక చిన్న అసలు జుజుబి అలాంటిది దిష్టి వల్ల. నిజంగానే ముందు రోజు అందరూ మీరు ఎంత మంచిగా ఉంటారు, మీరు ఎంత మంచిగా ఉంటారు, ఏం గొడవ. నైట్ గొడవ అయింది, మళ్ళీ ఆఫ్టర్నూన్ కి సెట్ అయిపోయాం. చెప్పండి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎలా? సో ఫ్రెండ్షిప్ షూట్ లోనే స్టార్ట్, ఫ్రెండ్స్ అయ్యాం ఇద్దరం, హై బై టైప్స్. తర్వాత ఒక ప్రాజెక్ట్ చేసాం ఇద్దరం కలిసి, అక్కడ కొంచెం జెల్ అయ్యాం. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే డెఫినెట్లీ కాదు, బట్ ఉన్న వాళ్ళల్లో మేమిద్దరం కొంచెం ఎక్కువ జెల్ అయి ఉంటాం అనమాట. సో అలా ఫ్రెండ్స్ కలిసి 3 projects చేసాము, బట్ అంత క్లోజ్ ఏం కాదు, హై బై టైప్స్ ఏ ఉండేవాళ్ళం. అలా ఫ్రెండ్షిప్ అలానే వెళ్తూ ఉన్న కొద్దీ లైఫ్ లో ఇలా మన ఏజ్ పెరుగుతున్న కొద్ది ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కదా, చిన్న చిన్నవి. ఐ యామ్ స్టిల్ 16. ఉంటది నిజం, అట్లనే ఉండాలనుకుంటున్నా. ముక్క చెక్క తెచ్చి బదిలేద్దాం. ఇది అలవాటు చేసింది నాకు కూడా అలవాటు. కార్ లో కూడా చెక్క ముక్క పెట్టుకుంటా. అంటే ఒకవేళ సడన్ గా టచ్ వుడ్ ఎవరైనా అన్నారనుకో, టచ్ చెప్పులు తెచ్చుకో, కింద చెక్కే ఉంటది. ఒక ఫ్రెండ్ అవ్వాలని అంటే ఒక కనెక్షన్ ఉండాలి, ఒక సిచ్యువేషన్, ఒక పాయింట్ రావాలి. అంటే ఇప్పుడు నాకు కొన్ని సిచ్యువేషన్స్ లో ఒకరోజు నాకు ఇలాంటి టైంలో ఇలా వచ్చాడు, ఇలా ఉన్నాడు, పక్కన ఉన్నాడు అని చెప్పి కనెక్ట్ అయ్యి, అసలు ఫ్రెండ్షిప్ అంటేనే నాకు అందరూ ఒకలా చూసే నేను ఏదో ఒక పాయింట్ లో కనెక్ట్ అవుతా. అలా మీ ఇద్దరికి ఒక పాయింట్ ఏదో ఒకటి ఉండే ఉంటది, ఒక సిచ్యువేషన్. మేము అంటే హెల్పింగ్ నేచర్, కళ్ళతో మాట్లాడేసుకుంటున్నారు కదా, ఏ పాయింట్ చెప్దామా? మా ఇద్దరు పాయింట్స్ ఎట్లా కలిసాయంటే కైండ్నెస్ ఎక్కువ, హెల్పింగ్ నేచర్ ఎక్కువ, లో టైమ్ లో ఉంటాం. ఇప్పుడు తను లో ఫీల్ ఉందంటే నేను ఎక్కడున్నా సరే నేను వెళ్ళిపోతా తన ప్లేస్ కి. నేను ఎక్కడ లో ఫీల్ ఉందా అని చెప్పగానే తను వచ్చి నా పక్కన ఉంటది, ఒక ధైర్యం లాగా. అట్లా నాకు చెప్పొచ్చు, నేను వచ్చి ఉండేవాడిని మీ ఇద్దరి
నీకు వేరే ఫ్రెండ్స్ ఉండి And మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము వేరే వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతాం. మేము వేరే వాళ్ళ గురించి మాట్లాడం. నో అది- గాసిప్. నో గాసిప్. మా గురించి మేము మాట్లాడుకుంటాం అంతే. అదొకటి. ఇంకా సో ఎక్కువ జల్లవడానికి రీజన్ అదే. మాకు Mm. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకునే అంత టైం లేదు, అంత Interest ఇంట్రెస్ట్ లేదు. లేదు. ఫస్ట్లీ మేము ఇద్దరం కూర్చున్నప్పుడు మా ఇద్దరు లైఫ్ లో ఏం జరుగుతుందని మాత్రమే మాట్లాడుకుంటాం. అది ఎవరు నమ్మని విషయం. కానీ సీరియల్స్ చేసే యాక్టర్లు గాసిప్లు ఎక్కువ మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటాం. దాన్ని but మాకు యాక్సెప్ట్ చేసినా interest చేయకపోయినా అది నిజం. మాట్లాడుకుంటారు Mm. కానీ మాకు కానీ మేము interest వాటికి ఉండదు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ. ఎవరన్నా వచ్చి చెప్తున్నా అవునా ఓకే ఓకే అంతే, అక్కడి నుంచి బాయ్. Mm. దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసి అది వేరే వాళ్ళకి చెప్పడాలు అలా ఏం ఉండదు. అందువల్ల మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. యా కనెక్ట్ అయ్యాం. ఆ కనెక్ట్ అయిన ప్రాసెస్ లో మా ఇద్దరికి తెలిసిన విషయం రీసెంట్ గా ఏంటి అంటే Hmm. అందరూ ఏది పర్ఫెక్ట్ ఉండరు. నీలో కొన్ని లైక్ తప్పులు ఉంటాయి. తప్పులని కాదు, కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. నువ్వు కొన్ని కాన్ఫిడెంట్ గా ఉండలేవు. Hmm. అలా నేను ఏదైతే ఉండలేనో అంశు బ్యాలెన్స్ చేస్తుంది. అది అంశు ఏదైతే కాన్ఫిడెంట్ కాదు అనుకుంటుందో నేను బ్యాలెన్స్ చేస్తా. Hmm. సో అలా ఇద్దరం ఎక్కడికి వెళ్ళి ఇద్దరం బ్యాలెన్స్ వెళ్తాం. చేసుకుంటాం. అబ్జర్వ్ చేసేవాళ్ళు. అది ఒకరు లేకుండా ఇంకొకరు బయటికి వెళ్ళలేము మేము. నేను చూశాను కదా.